హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్. మీ అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ పప్పుని మనం చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ అద్భుతమైన సాంబార్ని అయితే ఎలా ప్రిపేర్ అయ్యాలో చూద్దాం. సో అంతకంటే ముందే మనము మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. అదేనండి, మస్తుగా ఉందిగా మన వంట ఛానల్. ఇంకా వచ్చేసేయండి, మన ఛానల్లోకి వచ్చేసి చక్కగా ఈ సాంబార్ రైస్ని ప్రిపేర్ చేసి. ఇక్కడ మీడియం సైజులో బౌల్లో నేనేంటంటే కందిపప్పుని తీసుకొని ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను వాటర్ తోటి. తర్వాత కుక్కర్ని తీసుకొని కుక్కర్లో ఆ కందిపప్పుని వేసేసి దీంట్లో 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని దాంట్లో గ్రీన్ చిల్లీని, రా వెల్లుల్ని వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను పప్పుని. సో ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి ఇంకొన్ని ఐటమ్స్ని వేస్తున్నాను. సాంబార్ అంటే తెలిసిందే కదా, డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే క్యారెట్ ముక్కల్ని, తినే గుమ్మడికాయ ముక్కల్ని, కూర గుమ్మడికాయలని ముక్కల్ని, అదేవిధంగా ఇక్కడ చిన్నుల్లిపాయలని, దోసకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. అండ్ మనం సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయట్లేదు. అండ్ ఇక్కడ ములక్కాయలను కూడా కట్ చేశాను చూడండి, బట్ నేను ఇక్కడ ఇప్పుడు వేయను, లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే ఇప్పుడే వేస్తే ఏమవుతుందంటే ముక్క అంతా కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. సో మనకు ములక్కాడ కనిపించదు చివరిలో సాంబార్లోకి, అందుకే. అండ్ ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే ఒకసారి తిప్పేసుకొని చక్కగా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందాము. అదేవిధంగా కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపేసి ఇక్కడ 2 టమాటాలని తీసుకుంటున్నాను. 2 టమాటాలని ముక్కలు కట్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. అండ్ ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ని కూడా వేసుకుంటే మంచిగా ప్రాపర్గా ముక్క అనేది డిఫరెంట్గా అంటే యూనిక్గా ఉంటాయి అనమాట దేనికది. సో ఇలా మనం ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. వన్స్ ఉడికిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసేసి ఈ విధంగా మనం ఒకసారి కలిపేసుకుందాము. దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఇంకా ములక్కాడలు కూడా వేసేసుకుందాము. అండ్ దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి ఫుల్గా తిప్పేసి నేను ఇక్కడ చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఫస్ట్ చూపించాను వీడియోలో. సో అది కూడా వేసేసి అండ్ దీంట్లోకి కొంచెం కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అండ్ ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను సాంబార్ పౌడర్ వేసాను. అదే సూపర్ అనమాట, అది వేస్తే ఇంకా చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి కొంచెం బెల్లం తురుముని యాడ్ చేయండి. చిన్న ముక్క తీసుకోండి, దాన్ని తురుము చేసి యాడ్ చేసి చక్కగా కలిపేసుకోండి ఒకసారి. ఇంకా మంచిగా ఇలా ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎంత దగ్గరగా అయినా పర్లేదు, కొంచెం వాటర్ లాగా ఉన్నా పర్లేదు. ఇదే టైంలో ఇక్కడ కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అది వేయండి, ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా చేసి చూడండి, సాంబార్ని అద్దిరిపోతుంది. అండ్ ఇప్పుడు 10 మినిట్స్ అలా ఉంచండి స్టవ్ మీద, మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇంకా అంతే, సాంబార్ అద్దిరిపోతుంది. వేడి వేడి సాంబార్ రైస్లోకి వేసుకుంటే సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్.